ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే ఉషా మేడం. అఫర్మేషన్స్ గురించి మన ఎపిసోడ్ చూసిన కొంతమంది అయితే మేము ఫాలో అవుతున్నాం, మాకు పాజిటివ్ అనిపిస్తుంది, సో ఇంకొంచెం ఎఫెక్టివ్గా చేయాలంటే ఎఫెక్టివ్గా ఇంకా మాకు చేయాలనిపిస్తుంది, ఇంకేమైనా టెక్నిక్స్ ఉన్నాయా, మాకేమైనా షేర్ చేయగలరా అని అడుగుతున్నారు. సో ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ మెడిటేషన్ క్లాస్ అయితే మనం ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నాం. సో మేబీ అందులో జాయిన్ కాని వాళ్ళు, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి కనుక అది డబ్బులు లేక వాళ్ళకి ఇంట్లో నుండి చేసుకునే అవకాశం ఏదైనా ఉంటుందా, దీనికి సంబంధించి ఏమైనా టెక్నిక్స్ కానీ వాళ్ళకి ఏమైనా ఐడియాస్ కానీ షేర్ చేస్తారు మేడం? ఎఫర్మేషన్స్ అనేది రాసుకోవడంలో కూడా కొంతమంది చాలా పొరపాట్లు చేస్తుంటారు. అంటే ఎఫర్మేషన్ రాసేటప్పుడు గబగబా రాసేయడము, దాని మీద ధ్యాస పెట్టకుండా రాస్తుంటారు. అలాంటప్పుడు కొన్ని వర్కౌట్ కావాల్సింది. మనం రాసే ఎఫర్మేషన్ను మన మనసు యాక్సెప్ట్ చేయాలి, మన బ్రెయిన్ కూడా యాక్సెప్ట్ చేయాలి. కొంతమంది ఏంటంటే నాకు ₹1,00,00,000 కావాలి అని రాస్తారు. ₹1,00,00,000 వస్తే నువ్వు నిజంగా ఏం చేస్తావు? క్లారిటీయే ఉండదు. వచ్చిన తర్వాత చూద్దామండి అంటారు. వచ్చిన తర్వాత చూడటం కాదు, నీకు క్లారిటీ ఉండాలి కదా. సో అలాంటి ఎఫర్మేషన్స్ కాకుండా నీ మనసు, నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేసే విధంగా ఎఫర్మేషన్ పెట్టుకోవాలి. అది కూడా ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. ఐ యామ్. నేను కారు కొనాలనుకుంటున్నాను కాదు, నేను కారు కొన్నందుకు కృతజ్ఞత, నేను కొత్త కారులో తిరుగుతున్నందుకు కృతజ్ఞత. అంటే నీ మనసు ఏం కోరుకుంటుంది? ఒక కొత్త కారులో తిరగాలి అని కోరుకుంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఐఎమ్ మూవింగ్ ఇన్ మై న్యూ కార్, నేను నా కొత్త కారులో తిరుగుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞత. అంటే ఏంటి? నీకు కొత్త కారులో తిరుగుతున్నావు అని అంటే ఆ ఉద్దేశం ఏంటి నీది? నేను ఒక కారు కొనుక్కున్నాను అని కదా. సో దాన్ని ప్రెజెంట్ టెన్స్లో నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. నీ ప్రజెంట్ కండిషన్ బట్టి నీ యొక్క కండిషన్స్ ఎలా ఉంటే నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతావు, ఆ యాక్సెప్టెడ్ కండిషన్స్ అన్నిటినీ కూడా నువ్వు ఫాలో అప్ అవ్వాలి. అలా ఫాలో అయినప్పుడు మాత్రమే మనకు అది వర్కౌట్ అవుతుందన్నమాట. అన్నెసెసరీగా మనం ఏంటంటే నాకు ఇది కావాలి, ఇలా కావాలి, ఎందుకు కావాలి, అది కాదు. ఏం కావాలో ఖచ్చితమైన అభిప్రాయాన్ని పెట్టుకొని మనం ప్రెజెంట్ టెన్స్లో రాసుకోవాలి, దాన్ని పొందినట్టుగా రాసుకోవాలి. దాంతోపాటు విశ్వానికి కృతజ్ఞత చెప్పాలి. ఇది రాసేటప్పుడు మనము దానిని ఒక్క నిమిషం మన మనసులో విజువలైజ్ చేసుకోవాలి, ఆ ఫీలింగ్స్తో రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ విశ్వానికి కనెక్ట్ అవ్వాలంటే మనకి ఫీలింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఎఫర్మేషన్స్ చాలా మంది దగ్గర చూశాను, ఎఫర్మేషన్స్ ఏడుస్తూ ఉంటారు, రాస్తుంటారు, ఏడుస్తూ ఉంటారు, రాస్తుంటారు. నువ్వు ఏడ్చేటప్పుడు ఇంకా ఎఫర్మేషన్ రాయడం ఎందుకు? అవసరం లేదు. నువ్వు అది నీకెంత ఉన్నా కానీ నీ యొక్క మైండ్ సెట్ని మార్చుకొని ఎఫర్మేషన్ రాసినట్లయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇలాగే చాలామంది అడిగారు, వాటర్ గ్లాస్ టెక్నిక్ చేసినప్పుడు ఎఫర్మేషన్ ఎన్నిసార్లు చదువుకోవాలి? 11 టైమ్స్ చదువుకోండి. 11 టైమ్స్ ఎఫర్మేషన్ మీరు బాగా చదువుకొని దానిని మొత్తం మీ బాడీలోకి, అంటే మీ ప్రతి అణువణువు కూడా ఆ ఎఫర్మేషన్ గురించి తాపత్రయపడుతుంది, దాని గురించి తపన పడుతుంది. అప్పుడు మీరు అది చేసినట్లయితే 100% రిజల్ట్ వస్తుంది. అంతేగాని ఏదో తూతు మంత్రం రాసేసామంటే మాత్రం ఎఫర్మేషన్స్ వర్కౌట్ కావు. పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్తో, ఓపెన్ మైండెడ్తోని, దానిని నేను ఖచ్చితంగా పొందాను అనే నమ్మకంతో, ఫీలింగ్స్తోని మనం రాస్తేనే యూనివర్స్కి కనెక్ట్ అవుతాము, మనకు కావాల్సింది మనకి వస్తుంది. అన్లెస్ అండ్ అంటిల్ మనం దానికి ఎలిజిబుల్ కాదు. మీరు ఎన్ని పుస్తకాలన్నా రాయండి, ఎన్ని పెన్లన్నా అయిపోండి, కానీ అది రాదు. మీరు ఆ ఫీలింగ్తో ఎప్పుడైతే రాస్తారో అప్పుడు మీకు అది రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఎఫర్మేషన్స్ రాసేటప్పుడు కూడా కొంతమంది ఏంటంటే ఆ రైటింగ్ ఒక విధంగా రాసేస్తారు, గబగబా రాసేస్తుంటారు. అలా కాదు, నిదానంగా స్పష్టంగా మీరు ఏం పొందినారు దానిని స్పష్టంగా మీరు రాసుకోగలగండి. ఇప్పుడు చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు ఎఫర్మేషన్ రాయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అంటే మీ యొక్క ఫీలింగ్స్ ఎంత మీరు ఫ్రీక్వెన్సీని పెంచుతారో, మీ ఫ్రీక్వెన్సీ ఎంత యూనివర్స్లోకి వెళ్తుందో అప్పుడు మీరు దాన్ని క్యాచ్ చేయగలుగుతారు. మనం చూడండి, అందరూ ఉన్నప్పుడు ఎవరో ఒకరు రాకపోతే వాళ్ళ గురించి బాగా అనుకుంటాం, అందరూ అనుకుంటాం, ఖచ్చితంగా వాళ్ళు వస్తారు అప్పుడు, అవునా కదా? అంటే ఏంటి, ఆ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది? ప్రతి యాంగిల్లోని మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు, రావడానికి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో
అలాంటి ఫీలింగ్స్ మీరు ఎప్పుడైతే కలిగి ఉంటారో మీ ఎఫర్మేషన్స్ వర్కౌట్ అవుతాయి. రాంగ్ ఎఫర్మేషన్స్ ఎప్పుడూ రాయొద్దు. ప్రెజెంట్ టెన్స్లో నేను పొందినందుకు విశ్వానికి కృతజ్ఞత మాత్రం చెప్పండి. కృతజ్ఞత వల్ల మీ జీవితంలో ఎన్నో మిరకల్స్ జరుగుతాయండి. చాలా చాలా మిరకల్స్ జరుగుతాయి. మీరు ప్రస్తుతం మీ దగ్గర ఉన్నదానికి కృతజ్ఞత చెప్పండి, మీరు పొందిన దానికి కృతజ్ఞత చెప్పండి. కృతజ్ఞత వల్ల కొన్ని జీవితాలే మారుతాయండి. సో ఎఫర్మేషన్స్ ట్రై టు చేంజ్ ఇట్. మేడం, ఈ అఫర్మేషన్స్ చేసేటప్పుడు కొంతమంది మన కామెంట్లో చూసుకున్నట్టయితే ఇవన్నీ కాపీ చేసి చెప్తున్నారను, లేకపోతే ఇవి వర్కౌట్ అవ్వట్లేదను, టైం వేస్ట్ అను, ఇలా చాలామంది అంటున్నారు. అంటే వాళ్ళు ట్రై చేసి అంటున్నారా లేదా అనేది మనకు తెలీదు, కానీ మనం ఈ కామెంట్స్ని కూడా చూస్తున్నాం. సో ఒకసారి అంటే ఈ క్లారిటీ అసలు ఏ విధంగా అంటే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక సబ్జెక్ట్. మీకు స్కూల్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. మరి స్కూల్ మొత్తానికి ఒక టీచరే ఉండొచ్చు కదా. ఒక 4 సెక్షన్లు ఉన్నాయండి. 4 సెక్షన్కి ఒకటే సైన్స్ టీచర్ ఉండొచ్చు కదా, ఒకటే ఇంగ్లీష్ టీచర్ ఉండొచ్చు కదా. నలుగురిని ఎందుకు పెడుతున్నారు? ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా కదా. ఇప్పుడు ఒక టీచర్ దగ్గర మనం వింటాం, అర్థం కాలేదు, ఇమీడియట్గా మీరు ఏం చేస్తారు? ఇంకో టీచర్ దగ్గర తెలుసుకుంటారు. అంటే వాళ్ళు బాగా చెప్తారు. ఇవి మన సిటీలోనే బోల్మంది డాక్టర్లు ఉన్నారండి, హార్ట్ స్పెషలిస్టులు చాలామంది ఉన్నారు. మీరు పర్టికులర్గా ఒకళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? మనకు ఆ ట్రీట్మెంట్ విధానం నచ్చుతుంది. విధానం నచ్చచ్చు, లేదా ఆయన మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం బాగుంటుంది, మీకు అతని దగ్గర నమ్మకం ఉంటుంది, అతను మాట్లాడే విధానం బాగుంటుంది. మీకు ఏదొచ్చినా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చుగా, అందరు చేసింది అదే కదా. సో ఏంటంటే ఆ స్కిల్ మారుతుంది కదా. 100 మంది ఉన్నారు, అందరూ నేర్చుకున్నారు సబ్జెక్టు, కానీ సబ్జెక్టుని రీప్రొడ్యూస్ చేసే పద్ధతి మారిపోతుంది కదా. ఒకటే డ్రెస్సు అందరికి ఒకేలా ఉంటుందా? సూట్ కాదే. ఎవరి యొక్క పర్సనాలిటీని బట్టి అది మారిపోతుంది, ఎవరి యొక్క వాతావరణాన్ని బట్టి అది మారిపోతుంది. మరి డబ్బు అందరి దగ్గర ఉండాలి కదా, కొంతమంది దగ్గరికి ఎందుకు వస్తుంది? వాళ్ళు పిలిచే విధానం, వాళ్ళు దాని గురించి చేసే ఎఫర్మేషన్స్ బట్టి మారుతుంది కదా. సో ఒక్క సబ్జెక్ట్ని ఇంతమంది చెప్తున్నారంటే, ఇంతమంది చేసినప్పుడు దాంట్లో మీరు ఏదో ఒక కొత్తదనాన్ని తెలుసుకుంటారు. అంతేగాని వేరే వీడియోని చూసి కాపీ చేశారని, లేకపోతే వేరే అంటే స్కూల్లో టీచర్ కూడా ఆ పక్క టీచర్ చెప్పిందే నువ్వు కాపీ చేశా అని చెప్తారా? నేర్చుకుంటారు. ఏంటి వాళ్ళు చెప్పినప్పుడు ఎలా ఉంది, వీళ్ళు చెప్పినప్పుడు ఎలా ఉంది, ఏంటి డిఫరెన్స్ ఏంటి, దీనికి దానికి కంపారిజన్ ఏంటి అని తెలుసుకుంటాం కదా. మరి ఒక్కసారి డిగ్రీ చేసి చాలామంది బయటకు వస్తారు, అందరికీ రావాలిగా జాబ్స్. కొంతమందికి ఎందుకు వస్తుంది, కొంతమంది ఎందుకు క్లిక్ అవుతున్నారు? వాళ్ళ టాలెంట్, ఎవరి టాలెంట్ వాళ్ళది. కామెంట్స్ చేయడం గొప్ప కాదు, అది మన టైంపాస్కి చేస్తున్నామా, లేకపోతే ఇట్ వాజ్ నాట్ ఎ కౌంటర్. కాకపోతే ఏంటంటే ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, ఆ టాలెంట్ని బట్టే వాళ్ళు ముందుకెళ్తారు. ఆ టాలెంట్ని బట్టి ఒక నలుగురిని వాళ్ళు అట్రాక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ మీద ఇంట్రెస్ట్ మనం పే చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే చూసి చెప్పారా, లేకపోతే ఇదే సబ్జెక్ట్ని మీరు రిపీట్ చేస్తున్నారా అని అంటే, సబ్జెక్ట్లోని అంతా ఒకే రకంగా ఉంటుంది, కానీ ద వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద థింగ్స్ ఈజ్ డిఫరెంట్. సో అది ఇప్పుడు ఎఫర్మేషన్స్ మీరు రాస్తారు, మీకు అనుకూలంగా మీ రైటింగ్లో రాస్తారు. అందరూ ఒకటే రైటింగ్ ఫాలో అవ్వచ్చుగా, ఎందుకు ఫాలో అవ్వరు? దానికి ఆన్సర్ ఉండదా? సో వెల్ యు ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్, యూ మస్ట్ హ్యావ్ ఎ క్లారిటీ ఉండాలి కదా. ఒకటే టాపిక్ని మరి అంతమంది చెప్తున్నారు, ఒకటే భూమిని అంతమంది పాలిస్తున్నారు, ఏంటి అక్కడ? ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు కదా, మరి అందరూ ఒకే రకంగా ఉన్నారా? ఎందుకు మనకు కావాల్సిన వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నాం మనం అక్కడ? దే హ్యావ్ దే ఓన్ స్కిల్. ఎవరి స్కిల్ని బట్టి వాళ్ళకి అట్రాక్ట్ అవుతాం. నమ్మకం అంతే. మరి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, 3 కోటి దేవతలను పూజిస్తాం, మరి ఎందుకో ఒకరిని పూజించవచ్చు కదా. ఎవరైనా దేవుడే కదా. మరి మేడం, ఇలా ఎవరైనా సబ్ కాన్షియస్ మైండ్ గురించి కానివ్వండి, అఫర్మేషన్స్ గురించి కానివ్వండి, ఎఫెక్టివ్గా ఇంకా వర్క్ చేయాలంటే మేము ఏ విధంగా చేయాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాం, మాకు సెషన్స్ కావాలని చాలామంది అడుగుతున్నారు. సో ఆఫ్లైన్కి అయితే ప్రజెంట్ మీరు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి అట్లీస్ట్ ఆన్లైన్ క్లాస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఆన్లైన్ క్లాస్ డిసెంబర్లో తీసుకుంటాను ఉషా ఒకటి.
కాకపోతే ఏంటంటే నేను ఒక 2 hints ఇస్తాను చూడండి. ఇక్కడ మీరు ఎప్పుడైతే యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి అని అంటే నెవర్ కంపేర్ విత్ ద అదర్స్. ఫస్ట్ కిల్ యువర్ ఈగో. డోంట్ కామెంట్ ఆన్ ద అదర్స్. ఇట్ విల్ ఎఫెక్ట్స్ టు యూ ఓన్లీ. మీరు ఎప్పుడైతే యూనివర్స్కి ప్లెజెంట్ మైండ్తో ఓపెన్ హార్టెడ్గా మీరు యూనివర్స్తో కనెక్ట్ అవుతారో, ఇప్పుడు చూడండి పొద్దున్న లేవగానే మనము ప్రశాంతమైన వాతావరణము అని బయటకు వెళ్తాం కదా. ప్రశాంతమైన వాతావరణం అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నీకు ప్లీజెంట్గా కనిపించింది కాబట్టి బయటికి వెళ్ళిన తర్వాత అమెరికాలో ఇలా ఉంటుంది ఇక్కడ లేదు అని అంటావా? అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? అంటే నీ మనసులో వేరే అభిప్రాయాన్ని పెట్టుకుని నువ్వు దేన్నైతే చూస్తావో అది నీకు మంచిగా కనిపించదు. సో దాన్ని ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన మనసుతో నువ్వు దాన్ని చూసినప్పుడు, అడిగినప్పుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది యూనివర్స్. మన కోసమే ఉంది అంతా. మనకి కావాల్సిన మనం అట్రాక్ట్ చేసుకోగలం. ఎప్పుడు అట్రాక్ట్ చేస్తాము? అది వచ్చే రూట్ని మనం క్లియర్ చేసినప్పుడు. ఎలా అయితే మన ఇంటికి రావాలని అనుకుంటుందో ఆ రూట్ మ్యాప్ని మనం క్లియర్గా వేసుకున్నప్పుడు మన దగ్గరకు వస్తుంది. ఇలాంటి హింట్స్ ఫాలో అవ్వండి. అంతేగాని ఏంటంటే అన్ప్లెజెంట్ వాయిస్తో, అన్ప్లెజెంట్ నేచర్తో మనం పిలిస్తే యూనివర్స్ మనకి ఎప్పుడు కనెక్ట్ కాదు. మనలో ఉన్న భయాలను ఫస్ట్ తీసేసేయండి, అప్పుడు యూనివర్స్తో కనెక్ట్ అవ్వచ్చు. దానికి మనం ఏంటంటే కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మిమ్మల్ని మీరు ఏంటి అనేది ఆలోచన చేసుకుని, ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడటం అనేది ఫస్ట్ మీరు తీయండి. ఈగో పక్కన పెట్టండి. ఫోకసింగ్ ఆన్ యువర్ పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ని తీసేసేయండి. అప్పుడు యూనివర్స్తో చక్కగా కనెక్ట్ అవుతారు. మీరు అప్పుడు నా దగ్గరికి రావక్కర్లేదు, ఎవరి దగ్గరికి రావక్కర్లేదు. చక్కగా మీకు మీరే యూనివర్స్తో కనెక్ట్ అయిపోవచ్చు. నెగిటివ్ థాట్ ఎప్పుడైతే తీసేస్తారో యూనివర్స్తో తొందరగా కనెక్ట్ అయిపోతారు. అండ్ వన్ థింగ్ ఉషా, యూ ఆర్ హ్యావింగ్ ద రెగ్యులర్ క్లాసెస్ ఆల్సో. ఓకే. సో ఇన్ దిస్ రెగ్యులర్ క్లాసెస్ ఎవ్రీ డే వీ ఆర్ హ్యావింగ్ వన్ టెక్నిక్ along with practical. Okay. Online is good. Online. And we are having a board. We explain each and every technique, that thing they are supposed to do by their own. Next నాకు రిజల్ట్ చెప్పాలి. వాళ్ళు రిజల్ట్ రాలేదు అని అంటే యూ కెన్ రెక్టిఫై వాట్ ఆర్ ద మిస్టేక్స్ దే హ్యావ్ డన్ దేర్. సో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో దీనిపైన మంచిగా ఇది ఒక ఎస్, ఎందుకంటే ఐ హ్యావ్ ద బోర్డ్, ఐ హ్యావ్ ద టెస్టిమోనీస్ ఆల్సో. సో బోర్డ్ మీద ఆ టెక్నిక్ ఎలా ఫాలో అవుతుంది, దాన్ని ఎలా రాయాలి, మనం యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఇదంతా ఒక 25 days ప్రోగ్రామ్. ఓకే. ఎప్పటి నుంచి మేడం? యాక్చువల్లీ ఇట్ వాస్ స్టార్టెడ్ ఫ్రమ్ ఎస్టర్డే, బట్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ కెన్ మేక్ దెమ్ టు జాయిన్. అదేంటంటే వాళ్ళు జాయిన్ అయిన సెక్షన్ నుంచి మళ్ళీ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది, కంటిన్యూ చేస్తాను నేను. సో చాలా మందికి యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం ఎలా, మాకు ప్రాక్టికల్గా చేసి చూపించండి అని చాలామంది అడుగుతున్నారు. నాకు తెలియదు, సడన్గా మేడం ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా సరే దీని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉన్నా, ఈ 25 days క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నా కానీ కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.